ఇల్లందులో నూతన వైద్యశాల నిర్మించేందుకు కృషి చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జిల్లా కలెక్టర్ వితేష్ జి. పాటిల్ పర్యటించారు. ఇల్లందు నూతనంగా ప్రభుత్వ వైద్యశాల నిర్మించేందుకు అనువుగా సింగరేణి పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఇల్లందు సింగరేణి జేం కృష్ణయ్యతో కలిసి స్థలం మ్యాపులను పరిశీలించారు. అనంతరం వైద్యులతో కలిసి ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలన్న కలెక్టర్ పరిశీలించి పూర్తి చేసిన విద్యుత్ పనులను, డ్రైనేజీ పనులను పరిశీలించారు. వైద్యశాలపై భాగాన్ని స్వయంగా కలెక్టర్ వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వైద్యశాలలో సంవత్సరం ఈ నెల చివరి నాటికల్లా పూర్తి చేసి కొత్త సంవత్సరంలో ఎటువంటి సమస్యలు లేకుండా కృషి చేస్తున్నామన్నారు. లీకేజీల వలన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని వాటన్నిటిని పరిష్కరించుకుని కొత్తగా కావలసిన పరికరాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వైద్యశాలకు వచ్చేవారు చిన్న చిన్న వ్యాధుల పరిష్కారానికి సబ్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లను కూడా వినియోగించుకుని ఈ వైద్యశాలలో తాకిడి తగ్గేందుకు సహకరించాలని కలెక్టర్ తెలిపారు. చూసి జాగ్రత్త ఏదో ఆసమాసిగా రన్నింగ్ అండ్ దెన్ ఈ కంప్లీట్ చేయించి వాట్ ఎవర్ దోస్ టాయిలెట్ వర్క్స్ ఏమంటే కొంచెం మామూలు చెప్పింది కొంచెం వినండి. కొంచెం 180 మీటర్స్ ఉంది సార్. మనం 320 మీటర్స్ చేసాం. అంటే ఇది రిపేర్ గురించి పెడితే కొత్త లైన్ 80 పోతుందని చెప్పి ఇందులో అడ్జస్ట్ చేద్దాం. అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సార్. అది పోస్ట్ మార్టం సైడ్ కూడా కొంచెం వర్క్ ఉందంటే అప్పుడు ఇప్పుడు వార్డులో ఒక 10 కావాల్సిన చోట 2 to 3 ఉన్నాయి సార్. అది కూడా చెప్పాపట్ట కూడా పెట్టేశారు. మాట చెప్పి సిస్టమ్ every day is important for me because everything is ready. Agreements are ready. Only they are saying show us the land and every day is important for me because everything is ready. Agreements are ready. Only they are saying show us the land. ఏరియా హాస్పిటల్ ఇల్లందు. ఇక్కడ మనకి మెయిన్ ఇష్యూస్ కొన్ని ఉండేది. ఎలక్ట్రిసిటీ, తర్వాత వైరింగ్ రిలేటెడ్ మన నర్సింగ్ స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడు. సో వారు మా దృష్టిలో తీసుకొచ్చారు దట్ షాక్స్ కొడుతున్నాయి, అట్లాంటివి సమస్యలు ఉంటే ముందు అది సార్ట్అవుట్ చేయాలని ఉద్దేశంతో వైరింగ్ పని చేపించాము. అదే విధంగా రూఫ్ నుంచి లీకేజెస్ అవుతున్నాయి. దానివల్ల పేషెంట్స్ కూడా, డాక్టర్స్ కూడా అందరు ఇబ్బంది పడేది. సో ఆ వర్క్ కూడా ఇప్పుడు దగ్గర వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు డ్రైనేజ్ రిలేటెడ్ సీవేజ్ లైన్స్ అవన్నీ వేయడం, దాంట్లో ఇంకా కొంచెం పని మిగిలింది. సో ఇప్పుడే మన TGMSIDC ఇంజనీర్స్ ఉన్నారు, మన హాస్పిటల్ టీం ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఒక 10 రోజుల్లో బేసికలీ 31 డిసెంబర్ లోపల పని పూర్తి చేసుకుంటున్నారని అన్నారు. సో మా ఉద్దేశం ఏముందంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపు ఈ బేసిక్ ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోవాలి. తర్వాత మనము ఇంకా కొత్త ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఫోకస్ పెట్టి మన ఇల్లందు హాస్పిటల్ కి ఒక మంచి స్టేజ్ కి తీసుకురావాలి. అట్లానే కొత్త హాస్పిటల్ కట్టడానికి జాగా కూడా మేము చూస్తున్నాము. సో దాంట్లో కొన్ని రిక్వెస్ట్ చేసుకొని మన సింగరేణి ల్యాండ్స్ కూడా చూస్తున్నాం. దాంట్లో యాక్చువల్లీ ఉన్నాయి కొన్ని ఇష్యూస్ బికాజ్ రన్ అవుతున్న మైన్, దెన్ దాంట్లో లీజ్ అవన్నీ అట్లాంటివి ఇష్యూస్ ఉంటే అది పరిశీలించి దానికి కూడా పరిష్కారం చూస్తాము. సో నా రిక్వెస్ట్ అందరికి ఏముందంటే దయచేసి హాస్పిటల్స్ లో మీరు వచ్చిన తర్వాత డాక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు చూడడానికి రెడీ ఉన్నారు,
కానీ మా రిక్వెస్ట్ ఇస్ దట్ ఫస్ట్ మీకు పిహెచ్సిస్ కూడా ఉన్నాయి, సిహెచ్సిస్ కూడా ఉన్నాయి.